స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ప్రియ సంగమ, దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మరొక దినాన్ని పరిశుద్ధ వాక్య భాగాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఇదనుపు వాక్య భాగం రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము మొదటి 7 వచనాలు చదువుకుందాం. అంతటి ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసం కొట్టుకుందామని మనవి చేయగా, అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా రావాలని కోరగా, అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. వారు యోర్దానుకు వచ్చి మానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా, వాడు, అయ్యో నా ఏలిన వాడా, అది ఎరువు తెచ్చిన గొడ్డలి అని మొరపెట్టాను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడెను అని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపించగా, అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దాన్ని పట్టుకొనిమని వానితో చెప్పగా, వాడు తన చేయి చాపి దానిని పట్టుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనం ఇంటిలో దీవించిన గాక. ప్రియులరా, ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నేను అనుగ్రహించినటువంటి లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు. సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుని చుట్టూగా వాక్యంలో ఉండేటటువంటి లోతైనటువంటి సత్యాన్ని గ్రహించిన వాక్య ప్రకారంగా జీవించడానికి మమ్మల్ని బలపరిచి నడిపించమని, నీ ఆత్మశక్తిని మనకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, వ్రాయబడినటువంటి యొక్క లేఖన భాగంలో ప్రవక్తల యొక్క శిష్యులు వారి యొక్క గురువులైనటువంటి వారి దగ్గర వారు విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో వారు దేవుని యొక్క సన్నిధానం గురించి, వాక్యాన్ని గురించి తర్బీదు పొందుతున్నటువంటి సమయంలో అనేకమైనటువంటి విషయాలు వారి జీవితాల్లో సంభవిస్తూ ఉండేవి. ఒక దినాన్ని ఎలీషా శిష్యులు ఆయన వద్దకు వచ్చి, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసం కట్టుకుందామని ఆయనతో మనవి చేశారు. ఎందుకు? నీ వద్ద ఉన్నటువంటి స్థలం మాకు ఇరుకుగా ఉన్నది అన్నాడు. ఇరుకైనటువంటి స్థలం ఇరుకైపోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ దినాల్లో మన సంఘాలు లేకపోతే మన ఆలయాలు, పూర్వపు దినాల్లో ఎప్పుడో మన పితరులు కట్టినటువంటి ఆలయాలు, మన పితరులు నిర్మించినటువంటి చర్చెస్, ఈ దినం మనకు రాబోయేసరికి, మన తరం రాబోయేసరికి అది మనకు సరిపోవటం లేదు. కాబట్టి రినోవేషన్ చేసుకుంటున్నాం, ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నాం. ఈ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు మరి ఎంతో ఎక్స్పెన్సివ్తో కూడుకున్నటువంటి విషయం, అలాగే శ్రమించి చేసుకోవాల్సినటువంటి విషయం ఉంటుంది. కాబట్టి ప్రవక్తల దినాల్లో కూడా ఎలీషా యొక్క శిష్యులు, అయ్యగారు, గురుగారు, మీ దగ్గర స్థలం కొంచెం ఇరుగ్గా ఉంది మనకి, కాబట్టి వేరొక దగ్గర మనం నివాసం కట్టుకుందాం అని చెప్పగానే, ఓకే సరే మంచిది అన్నాడు. అయితే దానికి కావాల్సినటువంటి మెటీరియల్, మ్రానులు ఎక్కడి నుంచి తీసుకుందామంటే యోర్దాను నది తీరంలో ఉన్నాయి, యోర్దాను నది దగ్గర నుండి తెచ్చుకుందాము, యోర్దాను నదికి పోయి తల ఒక మ్రాను అక్కడి నుంచి తెచ్చుకుందాము అనేటటువంటి ఒక ఉద్దేశాన్ని గురువుగారికి తెలియజేశారు. ప్రియులారా, ఈ యొక్క విషయాన్ని మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాట మనం చూద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం, 54వ అధ్యాయంలో 2వ వచనం, నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకంగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులను దిగగొట్టుము. మందిరము లేకపోతే గుడారం యొక్క స్థలాన్ని విశాలపరచడానికి కావలసినటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ అన్నాడు. నీ నివాసము తెరలు నిరాటంకంగా సాగనిమ్ము అని. ఆ దినాల్లో మరి యొక్క గుడారాలు, దేవుని యొక్క
ఆ మందసం ఉండేటటువంటి గుడారం అనేటటువంటి గుడారాల్లోనే ఉండేవాడు ఆ దినాలు దేవుని యొక్క సన్నిధానం. కాబట్టి ఈ గుడారము విశాలపరచబడాలి అంటే వాటి యొక్క తెరలు విశాలపరచబడాలి. తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయు. వెంటనే దాన్ని ఏం చేయాలంటే ఎక్స్టెండ్ చేయాలంటే కావాల్సినటువంటి మెటీరియల్ ఉండాలి. ఎప్పుడైతే తెరను విశాలంగా చేస్తున్నప్పుడు దానికి కావాల్సినటువంటి ఒక మ్రాను ఉండాలి, ఒక పిల్లర్ ఉండాలి. కాబట్టి దానికి కావాల్సినటువంటి మ్రాన్లు ఎక్కడుంటాయి? శిష్యులు దాని గురించి చక్కగా ఒక ఉద్దేశం కలిగినటువంటి వారుగా ఆ యోర్దాను నది యొక్క ప్రక్కన ఉండేటటువంటి ఆ చెట్లు దాని యొక్క మ్రానులైతే చక్కగా బలమైనటువంటివిగా ఉంటాయి. సారవంతమైనటువంటి ఆ యొక్క నేలలో ఉండేటటువంటి ఆ యొక్క చెట్లు యొక్క మ్రానులైతే మనం కట్టబోయేటటువంటి మనం విశాలపరచడానికి ఉద్దేశించినటువంటి ఈ యొక్క గుడారం యొక్క స్థితి ఎలా ఉంటుందంటే పటిష్టంగా ఉంటుంది. కాబట్టి దానిని గురించినటువంటి ఒక చక్కనైనటువంటి ఉద్దేశం కలిగినటువంటి వారుగా వీళ్ళు ఏం చేశారంటే ఆ యోర్దాను నదికి వెళ్దాం, అక్కడ ఉండేటటువంటి ఆ యొక్క మ్రానులు తీసుకొని వద్దామని చెప్తే సరే వెళ్ళండి అన్నాడు. వెళ్ళండి అని చెప్పినప్పుడు వీళ్ళు చక్కగా బయలుదేరి వెళ్ళిపోలేదు, వాడు మట్టుకాళ్ళు వెళ్ళిపోలేదు. ఏమన్నారు అక్కడ వారు చెప్పినటువంటి మాట ఏమిటి? వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చిన తర్వాత ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీ రావాలని కోరగా. మనం సామాన్యంగా ఏం చేస్తామంటే ఒక పనిని మనం నిర్దేశించుకున్నాం, ఆ పని చేద్దాం అనుకున్నప్పుడు మనకు అప్పగించబడ్డదంటే వెంటనే బయలుదేరి వెళ్ళిపోతాం. మన ఉద్దేశం, మన తలంపులు, ఇక ఎవరి సహాయం మాకు అవసరం లేదనేటటువంటి రీతిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రవక్తల యొక్క శిష్యులు వారి యొక్క గురువుగారి దగ్గర ఉండే గురువుగారికి ఉండేటటువంటి భయభక్తులను బట్టి అయ్యగారు మీరు కూడా మాతోటి రావాలి. చాలా సంతోషం. ప్రియుల యొక్క వాక్య భాగంలో ఈ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధానంలో దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి లేకపోతే దేవుని యొక్క సేవ విస్తరింపజేయడానికి ఆలోచన కలిగినటువంటి విశ్వాస యొక్క సంఘం యొక్క పరిస్థితి ఏమై ఉండాలి అంటే ఇది విశాలపరచబడాలి, సేవ విస్తృతపరచబడాలి. కడవరి దినాల్లో జరుగుతున్నటువంటి యొక్క సేవ ఎంత మాత్రంలో ఉండిపోతే చాలదు, ఇది విశాలపరచబడాలి. కాబట్టి దీనికి కావలసినటువంటి మ్రానులు ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? యోర్దాను నది ప్రక్కన ఉండేటటువంటి మ్రానులు. ఎంత చక్కగా వాళ్ళు యోచించారంటే ఎందుకు ఆ మ్రానులు అక్కడి నుంచి తీసుకురావాలి? అవి నది ప్రక్కన ఉండేటటువంటి ఒక సారవంతమైనటువంటి నేలలో ఉండేటటువంటి చెట్లు. అవి దానిలో ఉండేటటువంటి చేవ అనేటటువంటిది పటిష్టంగా ఉంటుంది. ఎన్నో ఉంటాయి, మ్రానులు ఉంటాయి. మన ఇల్లు కట్టుకున్నప్పుడు మనం చక్కనైనటువంటి మ్రాను తెచ్చుకుంటాం, చెక్క తీసుకొస్తాం, టేకు, అన్ని చెక్కలు వేసేయం. ఎందుకంటే మన ఇల్లు చాలా చక్కగా ఉండాలి, మన తదనంతరం మన బిడ్డలు ఉండాలి, మన బిడ్డలు ఉండాలి అనేటటువంటి ఉద్దేశం కలిగినటువంటి వారుగా ఆ యొక్క మ్రానులు తీసుకొస్తాం, ఆ చక్కనైనటువంటి మెటీరియల్ తెచ్చుకుంటాం. అలాగే ఇక్కడ ఈ యొక్క సేవా విషయంలో శిష్యులైనటువంటి వారు ఆలోచించినటువంటి అశ్రేష్టమైనటువంటి ఆలోచన ఏంటంటే ఆ మ్రానులు తీసుకురావాలి, అక్కడి నుంచే తీసుకుని రావాలి. ఎందుకు? అక్కడ ఉండేటటువంటి ఆ చెట్లు జరిగిన పరిస్థితి ఏమిటంటే ఆ యొక్క వేర్లు యోర్దాను నదిలోనికి ఉండి యోర్దాను నదిలో ఉండేటటువంటి నీటిని సంగ్రహించి ఆ చెట్లు బలమైనటువంటివిగా ఉండేటటువంటి పరిస్థితి. అలాగే వాటి యొక్క మ్రానులు చాలా గట్టివిగా ఉండేటటువంటి పరిస్థితి. అటువంటి మ్రానులతో మనం ఈ గుడారం విశాలం చేస్తే అది చాలా కాలం ఉంటుంది, తరతరంలో నిలిచిపోయేటటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి స్థితి ఆలోచించి బయలుదేరి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిపోయారు, మ్రానులు నరుకుతున్నారు. మ్రానులు నరుకుతూ ఉంటుండగా జరిగినటువంటి సంగతి ఏంటంటే ఒకడు దూలం నరుకుతున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా. మ్రానులు నరుకుతున్నాడు. దేవుని యొక్క సేవ ప్రారంభం అయిపోయింది. దేవుని యొక్క సన్నిధానంలో
దేవుని యొక్క సేవ విస్తృతపరచబడడానికి కావలసినటువంటి మంచి ప్రోగ్రాం వేసుకున్నారు, మంచి ప్రణాళిక వేసుకున్నారు. ఆ ప్రణాళిక ప్రకారంగా వెళుతూ ఉన్నప్పుడు సడన్ గా అపజయం వచ్చింది, ఆగిపోయింది. అయ్యో, ఎంత చక్కగా మనం దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క వాక్యాన్ని గురించి, దేవుని యొక్క సేవ గురించి మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఎందుకు ఇలాగ ఆగిపోయింది? ఎందుకు ఈ అపజయం వచ్చింది? కడుతున్నటువంటి మందిరం సకంలో ఆగిపోవాల్సిన పనే వచ్చింది. ఎందుకు ఈ విధమైనటువంటి ఆటంకం కలిగింది? ఈ సేవ జరిగిస్తుంటే, ఈ సువార్త సేవ నేను జరిగిస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఈ విధమైనటువంటి ఆటంకం వచ్చింది? చేయలేకపోయామే. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆ గొడ్డలి ఊడి నీటిలో పడిపోయింది. సేవకు కావలసినటువంటి ప్రాణం, దేవుని యొక్క గుడారం విశాలపరచబడడానికి కావలసినటువంటి యొక్క ప్రాణం తీసుకెళ్ళడానికి పని జరిగిస్తూ ఉన్నాడు. ఉద్దేశం మంచిదే, చాలా మంచి ఉద్దేశం. దేవుని యొక్క మందిరం గురించినటువంటి విస్తృతపరచబడడానికి కావలసినటువంటి ఒక మెటీరియల్ తీసుకురావడానికి కష్టపడి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత పని జరిగిస్తున్నప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే అపజయం. ఏమిటి అపజయం? గొడ్డలి, దేంతో అయితే పని చేస్తున్నాడో యొక్క గొడ్డలి నీటిలో పడిపోయింది. అప్పుడు అంటున్నాడు, అయ్యో నా ఏలినవాడ, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టను. అందరితోటి బయలుదేరాడు, శిష్యులందరితోటి బయలుదేరాడు. అందరి గొడ్డలు బాగా ఉన్నాయి. ఈ గొడ్డలి ఊడి నీటిలో పడిపోయింది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము హెబ్రీ పత్రికలో రాస్తాడు. దేవుని యొక్క వాక్యము రెండంచులు కలిగినటువంటి ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మ మూలుగులను విభజించినంత మట్టుకుగా దూరుచు హృదయముఖ్య తలంపులను ఆలోచనలను శోధించుచు అన్నది. కాబట్టి వాక్యాన్ని బట్టి సాతాన్ని ఎదిరించడానికి కావాల్సినటువంటి శక్తిని పొందుకుంటున్నాం. ఈ వాక్యము సాతాను ఎదిరించుడి, వాడు మీ వద్ద నుండి పారిపోవును. ఎప్పుడు ఎదిరించగలం? వాక్యంలో మనం బలంగా ఉన్నప్పుడు. యేసుప్రభు వారికి కలిగినటువంటి శోధనలు 3. యేసుప్రభు వారు ఎలాగ జయించాడు? వాక్యం ద్వారానే. ఈ రాళ్లన్నీ రొట్టెలుగా చేసుకొని తినమని చెప్తే అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. దేవుని యొక్క వాక్యం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ వాక్యం ద్వారానే సాతాన్ని ఎదుర్కొన్నాడు యేసయ్య. అలాగే ఇక్కడ జరిగినటువంటి ఒక అపజయం అనేటువంటి ఈ విషయంలో దేవుని యొక్క వాక్యాన్ని గురించినటువంటి జ్ఞానం కలిగినటువంటి వారికి ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. గొడ్డలి నీటిలో పడిపోయింది. చేస్తున్నటువంటి పని, ఉపకరణం, దేవుని యొక్క సేవను జరిగించడానికి కావలసినటువంటి ఉపకరణం అనేటటువంటిది పటిష్టంగా లేదన్నమాట. దేవుని యొక్క సేవ చేయడానికి ఉపకరణాలు అన్నిటికంటే ప్రధానమైనటువంటి ఉపకరణం ఏమిటి? ప్రార్థన, ఉపవాస ప్రార్థన, మొకాళ్ల మీద చేసినటువంటి కన్నీటి ప్రార్థన. ఇది మాత్రమే దేవుని యొక్క సేవలో మనల్ని ముందుకి పటిష్టంగా జయకరంగా నడిపించబడేటటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆయుధాన్ని ప్రభు మనకు అనుగ్రహించింది. యేసయ్య ఈ లోకాన్ని జయించడానికి తాను చేసినటువంటి ఆఖరి ప్రార్థన, గెత్సెమనే వనంలో తాను చేసినటువంటి ప్రార్థన, తన చెమట రక్త బిందువులుగా మారినంతగా వేదన పడుతూ చేసినటువంటి ప్రార్థన లోకాన్ని జయించింది. యేసయ్య ఒక్కడే లోకాన్ని జయించగలిగినటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చినటువంటి ప్రార్థనలు. కాబట్టి ఈ యొక్క ప్రార్థన అనేటటువంటి విషయాన్ని ఈ గొడ్డలి సూచిస్తూ ఉన్నది. ఈ గొడ్డలి నీటిలో పడిపోయింది. దేవుని యొక్క కార్యాన్ని జరిగిస్తున్నాడు. మందిరానికి కావాల్సినటువంటి ఆ యొక్క కలపను రావడానికి అది నరుకుతూ ఉన్నాడు. పడిపోయింది, గొడ్డలు పడిపోయింది, ఉపకరణం అనేటటువంటిది పడిపోయింది. కాబట్టి ఇప్పుడు చాలా చింతిస్తున్నాడు. అయ్యో, సేవ చేస్తున్నానే, ఇలాంటి అపజయం వచ్చిందేంటి, ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నానేంటి, ఏమైంది? అప్పుడు అయ్యో నా ఏళ్ళువాడ, అది ఎరువు తెచ్చుకున్నటువంటి గొడ్డలు నీటిలో పడిపోయింది. వెంటనే అయ్యగారు ఏమన్నారు, ఎలీషా గారు ఏమన్నారు, అది ఎక్కడ పడింది చూపించు అన్నాడు. అది ఎక్కడ పడింది, పడినటువంటి ప్రదేశం ఏమిటి అని అడిగాడు. ఆ పడినటువంటి ప్రదేశాన్ని చూపించగా అన్నాడు. ప్రియులారా, దీని భావం ఏంటి అంటే, మనం చేస్తున్నటువంటి సేవ, విశ్వాసం చేస్తున్నటువంటి సేవ, సంఘం చేస్తున్నటువంటి సేవ ఎక్కడో కుంటుపడిపోయింది. కారణం ఏంటి? ఎక్కడో పడిపోయింది. ఆ యొక్క ప్రార్థన అనేటటువంటి సాధనం, ప్రార్థన అనేటటువంటి ఆయుధం ఎక్కడో పడిపోయింది. ఎక్కడ పడిపోయింది?
సొంత ఉద్దేశాల్లో పడిపోయిందా? ధనాపేక్షలో పడిపోయిందా? ఈ లోక సంబంధమైనటువంటి దురాశల్లో పడిపోయిందా? మనకు కావలసినటువంటి స్థితిగతులను బట్టి పడిపోయిందా? ఉన్నతమైనటువంటి పరిస్థితి మన యొక్క వ్యక్తిగతంగా ఫ్లరిష్ అవ్వాలి అనేటటువంటి విషయంలో పడిపోయిందా? ఎక్కడ పడిపోయింది అది? నీ జీవితంలో అపజయం రావడానికి కారణం అంటే ప్రార్థనా జీవితం పడిపోయింది నీలో. ప్రార్థన జీవితం ఎక్కడ పడిపోయింది చూపించండి. చూపించాడు ప్రవలాన దగ్గర, ప్రదేశంలో ఇక్కడ పడిపోయిన ప్రభువా, ధనాపేక్షలో పడిపోయిన ప్రభువా, ఈ పదవి వ్యామోహంలో పడిపోయిన ప్రభువా, ఈ లోకాశల్లో నేను పడిపోయిన ప్రభువా. ప్రార్థన చేసినప్పుడు గురుగారు చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు? ఒక కొమ్మ ఒకటి తీసుకుని ఒక కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను అన్నాడు. కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేశాడు. కొమ్మను గురించినటువంటి విషయం ఇక్కడ కీర్తనల గ్రంథంలో 80వ సంకీర్తనలో 15వ వచనంలో మనం చూసినట్లయితే కొమ్మ కుమారుని సూచిస్తూ ఉన్నది. కొమ్మ నీళ్లలో వేయగా కుమారుని అనేటటువంటి భావం వచ్చేటటువంటి మాటను అక్కడ మనం చూస్తాం. యేసు ప్రభు వారిని నీ ప్రార్థనా జీవితం పడిపోయినటువంటి స్థలంలో ప్రతిష్ఠించుకున్నప్పుడు జరిగేటటువంటి కార్యాన్ని ఇక్కడ చూపించాడు. జరుగుతున్నటువంటి కార్యం ఏంటి అంటే వెంటనే నీటిలో మునిగిపోయినటువంటి గొడ్డలి పైకి తేలిపోయింది. వెంటనే దాన్ని పట్టుకో అన్నాడు. పట్టుకో. దేవుని యొక్క సన్నిధానంలో ప్రభువు మనకు అనుగ్రహించేటటువంటి ఆశీర్వాదం. ప్రార్థనా జీవితంలో పడిపోయినప్పుడు చేయబడుతున్నటువంటి సేవ అంతా ఆగిపోయినటువంటి అపజయమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క వాక్య భాగంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క సన్నిధానంలో ఉద్దేశాలు మంచివే. ఉడాలను విశాల పరుద్దాం అనేటటువంటి ఉద్దేశం మంచిదే. తీసుకొని మానులు శ్రేష్టమైనటువంటి మానులు తీసుకొని వచ్చి దేవుని యొక్క సేవ చేయడం అనేటటువంటి మంచిదే. కానీ ప్రయత్నం చేస్తున్నప్పుడు మనలో ఉండేటటువంటి అపజయం ఎక్కడి నుంచి వచ్చిందంటే సిద్ధపాటు లేకపోవడం. సిద్ధపడి దేవుని యొక్క కార్యాలు చేయాలి. సిద్ధపాటు అనేటటువంటిది మన యొక్క ఉద్దేశాలతో మన యొక్క జ్ఞానంతో చేసేటటువంటిది కాదు. ప్రార్థనా జీవితం నీ గొడ్డలు సరిగా ఉండలేదా? గొడ్డలు ఎందుకు ఊడిపోయింది? అది ఎరువు తెచ్చింది. ఎరువు తెచ్చింది అనేటటువంటి మాటకు ఒక మాట చెప్పుకొని ముగించుకుందాం. ఎరువు తెచ్చింది అంటే నా ప్రార్థన కాదు, ఎప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి ప్రార్థన. అది నా వాక్యం కాదు, ఎవరో రచిస్తే ఆ పుస్తకాలు చదువుకొని చెప్పినటువంటి వాక్యం కాదు. మోకాళ్ళ మీద నువ్వు ప్రార్థన చేసి మోకాళ్ళ మీద దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క మాట విని ఆ మాటను ప్రచురం చేసేటటువంటి శక్తి కలిగినటువంటి వాడుగా ఉండాలి. ఎరువు తెచ్చిన గొడ్డలు దేవునికి సన్నిధానాన్ని పనికిరావు. అందువల్లనే అపజయం. కాబట్టి ఈ అపజయకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి మనం విడిపించబడాలి. మోకాళ్ళ మీద ప్రార్థన చేసి దేవుని యొక్క సన్నిధానంలో కనిపెట్టి దేవుడు మనకి ఇచ్చేటటువంటి ఉపదేశాన్ని మనం తెలియజేయగలిగినప్పుడు విస్తృతమైనటువంటి సేవ జరిగించి దేవునికి ఇష్టమైనటువంటి సేవకులంగా, దేవునికి ఇష్టమైనటువంటి సాక్షులుగా ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం అనుగ్రహిస్తాడు. ఇది క్రైస్తవ విశ్వాస యొక్క జీవిత విధానం. కాబట్టి ప్రభు సన్నిధానంలో కనిపెడుతూ ప్రార్థనాపూర్వకమైనటువంటి స్థితిలో దేవుని యొక్క సేవలో, సన్నిధానంలో ఆశీర్వదించబడి ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఆ యొక్క అపజయానికి కారణమైనటువంటి ప్రార్థన లేమిని మాకు చూపించవు కనుక ప్రార్థనాపూర్వకంగా నీ సన్నిధానంలో వాక్యాన్ని బట్టి ముందుకు కొనసాగడానికి సహాయం దయచేసి మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించి నడిపించుమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్.